మార్నింగ్ 6 to 11 o'clock ఈ వీడియో షూట్ చేస్తున్నాను. మార్నింగ్ 6కే లేచాను. పిల్లలు వెళ్ళకముందే ఇల్లు క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత ఇది హెయిర్కి అప్లై చేసుకున్నాను. ఇలా టీ తాగకుండానే జీలకర్ర ఓమా వాటర్ తాగేస్తాను. చపాతీ పిండి కలిపి పెట్టిన తర్వాత పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను పూజ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఇది మీగడ పసుపు కూడా ఫేస్కి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇలా పట్టిన పిండి 1 month అయింది నేను ఇది పట్టి కూడా. ఇలా నైట్ నానబెట్టిన బియ్యంని నెక్స్ట్ డే మార్నింగ్ ఆరబెట్టేసుకొని అస్సలు తడి లేకుండా 2-3 times మిక్సీ పట్టేసేయండి. చాలా స్మూత్గా ఉండాలి పిండి, కొంచెం కూడా బరసగా ఉండొద్దు. స్మూత్గా అయిన తర్వాత 2 times or 3 times మీ ఓపికను బట్టి జల్లెడ పట్టేసుకోండి. అట్లీస్ట్ 2 times అయినా జల్లెడ పడితేనే ఆ పిండి అనేది స్మూత్గా వస్తుంది. పిండి కలిపేటప్పుడు దీపాల కోసం కలిపేటప్పుడు విరిగిపోకుండా ఉంటాయి. దీపాల కోసం కలపడానికి పిండిలో నేను బెల్లం, పచ్చి పాలు యాడ్ చేస్తాను. కాచి పెట్టకముందే పాలు అనేది దేవుడి కోసం కొన్ని తీసి పక్కకు పెడతాను. ఫస్ట్ పిండిలో యాడ్ చేసిన తర్వాతనే ఆ పాలని వేడి చేస్తా. ఇలా నెయ్యి కూడా యాడ్ చేసుకోండి. పిండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది. నెయ్యి లేనప్పుడు నేనైతే నువ్వుల నూనె యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేసుకొని పిండి పక్కకు పెట్టేసుకోండి, చాలా స్మూత్గా వస్తాయి. మరీ లూజ్గా కలపొద్దు. దీపాలకి పిండిని కొంచెం టైట్గా కలిపితేనే మనకి గట్టిగా వస్తాయి, విరిగిపోకుండా ఉంటాయి. జల్లెడ పట్టడం మాత్రం మర్చిపోవద్దు. జల్లెడ పడితేనే పిండి దీపాలు అనేది స్మూత్గా వస్తాయి. స్టార్టింగ్ ఎవరికి రాదు, ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. స్టార్టింగ్ చాలా ప్రాబ్లం అయింది నాకు కూడా, ఇప్పుడు చాలా బాగా వస్తున్నాయి. ఇలా చేసేసుకోండి. బియ్య పిండిని మిక్సీ పట్టిన తర్వాత ఆ బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు బాక్స్లో తడి లేకుండా చూసుకోండి. అండ్ తడి తగిలేలాగా పిండిలో ఏది పెట్టకూడదు. తడి తగిలితే మాత్రం బూజు వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా బయట అయినా కూడా ఫ్రెష్గా ఉంటుంది. కానీ అస్సలు తడి మాత్రం తగలకుండా చూసుకోండి. శనివారం అని తులసిమాల కట్టడానికి అవైలబుల్గా లేదు ప్లేస్ అనేసి దేవుడి దగ్గర కట్టినా కూడా వేయడానికి నాకు అవైలబుల్గా లేదు. అందుకని ఇలా తులసి మాలని కట్టకుండానైనా తులసి కొమ్మలు తెంపి అలా పెట్టాను. అలా పెట్టినా కూడా చాలా బాగుంటుంది. దేవుడికి నైవేద్యంగా చేయడానికి టైం లేనప్పుడు లేదా పూజ లేట్ అయినప్పుడు కాచిన పాలని ఇలా ఒక గ్లాసులో బెల్లం వేసి ఆ బెల్లం పాలు మిక్స్ చేసి పెట్టేయండి. ఇలా పెట్టినా కూడా వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అంట. నైవేద్యంగా పెట్టలేనప్పుడు ఇలా ట్రై చేయండి, అలా కూడా చాలా బాగుంటుంది. ఆ పాలు ఎవరైనా ఇంట్లో వాళ్ళు తాగితే తాగొచ్చు. పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి పూజ చేయడం కుదరదు కాబట్టి 10 వరకు అయినా పూజ చేసుకోవచ్చు, అలా ప్రాబ్లం ఏమి ఉండదు. సో అందుకే నేను వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతే ప్రిపరేషన్ అన్నీ చేసుకుంటాను. లేట్ అయినా సరే 10 లోపు కంప్లీట్ చేసేస్తాను. ఇలా నా పూజ అయితే 10 వరకు కంప్లీట్ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.